శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మరి ఆ తల్లి యొక్క కురుల వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఆ తల్లి యొక్క కురుల వైభవం గురించి లేని పక్షంలో ఒక్కసారి కరుణ మూసుకొని ఆ తల్లి యొక్క కబరీ బంధం గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అమ్మవారి యొక్క కచబంధాన్ని కనుక మనం దర్శనం చేస్తే మన యొక్క కష్టాలు అలా తొలగిపోతాయి. కష్టాలు వస్తాయి, కానీ అవి అంతే సులువుగా దాటించబడతాము. కాబట్టి కచబంధం అనేది అంత గొప్పది. ఉదాహరణకి చూడండి, మనకి ఇప్పుడు శ్రావణ మాసంలో కానీ లేకపోతే దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేసేటప్పుడు కూడా మనం తప్పకుండా చేసేది ఏంటి? సువాసిని పూజ చేస్తూ ఉంటాము. ఈ సువాసిని పూజలో మనం ఏం చేస్తాము? ఏదో బొట్టిచ్చేస్తూ ఉంటాము, కుంకుమ ఇచ్చేస్తూ ఉంటాము, ఏదో మనకి తోచింది సువాసనికి ఎటువంటి ఉపచారాలు చేయాలో అలాంటివన్నీ చేస్తూ ఉంటాము. కొన్ని చాలా యాంత్రికంగా కూడా చేస్తాము. అబ్బా తప్పక ఇస్తున్నాము అన్నట్టుగా ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే నేటి కాలంలో పిల్లలకేంటి, ఆ వాయనం ఎందుకు ఇస్తున్నాము, ఎవరికి ఇస్తున్నాము అది తెలియచేయకపోవటం పెద్దలుగా మన తప్పు. సామాన్యంగా ఒక వాయనం ఇస్తున్నామంటే ఏంటి, ఒక అమ్మవారు ఇంకొక అమ్మవారికి అంటే ఎదురు కూర్చున్నటువంటి వాళ్ళు ఒక ముత్తైదువ సాక్షాత్ ఆ తల్లి స్వరూపిణిగా ఆ ముత్తైదువులోకి ఆవాహన చేసి, ఇక చూసేది మన అమ్మాయినో మన అమ్మనో చూసుకోము, సాక్షాత్ ఆ పరదేవతనే మనం అందులో చూసుకుంటాం. ఆ లలితా త్రిపుర సుందరీదేవి ఇలాగున్న నా ఎదురుగా కూర్చుని ఉంది అని ఆ సువాసినికి చేసేటటువంటి ఉపచారాలన్నీ కూడా ఆ అమ్మవారికి చెందినటువంటివిగా భావన చేస్తూ మనం ఉపచారాలు చేస్తూ ఉంటాము. అన్నిటికంటే చాలా గొప్పనైనటువంటి ఉపచారం ఏంటి? కబరీ బంధాన్ని వేయటం. సామాన్యంగా మనకి దేవాలయంలో అర్చకులకి కూడా అలాంటి అవకాశం రాదేమో, కానీ మనకేంటి, ఒక సువాసిని పూజ చేసేటప్పుడు చక్కగా ఎదుటి ఉన్నటువంటి సువాసిని సాక్షాత్ అమ్మవారి స్వరూపిడిగా భావన చేస్తాం. కాబట్టి ఆ తల్లిని మన ఎదురుగా కూర్చోపెట్టి బొట్టిచ్చి పసుపు రాసి చక్కగా గంధాన్ని రాసి చక్కగా చక్కటి అగరు పూసి, అంటే చక్కటి సుగంధ పరిమళ భరితమైనటువంటి సెంటును పూసి చక్కగా ఏం చేయాలి, పారాడి పెట్టిన తర్వాత ఒక కొత్త దువ్వెన తీసుకొచ్చి ముత్తైదువుకి దువ్వెనతోటి వెనకాలకి జుట్టు తువ్వి, మనం వాళ్ళు వేసుకునేటటువంటి రబ్బర్ బ్యాండ్ అయితే రబ్బర్ బ్యాండ్, వాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క కురులకు పెట్టుకుంటారో అలాంటిది ఒకటి కొత్తది తీసుకొని వచ్చి ఆ కురులకు పెట్టి తలలో పుష్పాలను పెట్టాలి. ఇది చాలా గొప్పనైనటువంటి ఉపచారం. ఎందుకు? సామాన్యంగా అర్చకులకి కూడా దొరకనటువంటి మహాద్భాగ్యము మనం సువాసిని కాబట్టి మనం ఒక సువాసినికి ఉపచారాలు చేసేటప్పుడు మనం ఇలాంటి ఉపచారాలన్నీ చేస్తే కనుక తప్పకుండా ఆ తల్లికి చేసేటటువంటి ఉపచారంగానే మన ఖాతాలో పడిపోతుంది. కాకపోతే ఇక్కడ ఉండాల్సింది ఏంటి? మనసు ఉండాలి. నా ఎదురుగుండా కూర్చున్నటువంటి ముత్తైదువ సాక్షాత్ అమ్మవారి స్వరూపిణి అన్నటువంటి భావనతో కనుక మనం ఉపచారం చేశామనుకోండి, తప్పకుండా మనము ఆ ఫలితాన్ని పొందుతాము. ఏ రకంగా అయితే మనకి శంకర భగవత్పాదులు చెప్పారని మనం చెప్పుకున్నాము, ధునాదుక్తాంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధం శ్లేక్ష్ణం చికురని కురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసుం తస్మిన్ మన్యే బలమదన వాటి విటపిన. అంతవరకెందుకండి, మనం మన పిల్లలకి జడలు వేసేటప్పుడు కూడా అసలు మనం భావన చెయ్యాలే కానీ ఎందులో అయినా ఆ భావనని పొందవచ్చండి. మన పిల్లలకి జడలు వేసేటప్పుడు, మన అబ్బాయిలకి తల దువ్వేటప్పుడు కూడా, అంటే మనం భావన చేయటానికి అబ్బాయిలైనా తప్పేంటి, మనం భావన చేసేటప్పుడు పిల్లలకి జడలు వేసేటప్పుడు కూడా మెల్లిగా తల దువ్వుతూ సాక్షాత్ ఆ పరదేవత యొక్క కురులుగానే భావన చేస్తూ మెల్లిగా చిక్కు చేస్తూ ఆ యొక్క జడనల్లామనుకోండి, మనం ఎంత ఆనందాన్ని పొందుతాము. అలా పొందేటప్పుడు ఈ యొక్క శ్లోకాన్ని కనుక మనం మననం చేసుకున్నామనుకోండి హృదయంలో, ఎంత ఆనందంగా ఉంటుంది. సాక్షాత్ ఆ పరదేవతకే నేను జడ వేస్తున్నాను, ఈ మహద్భాగ్యం ఎంతమందికి కలుగుతుంది అంటూ మనం తన్మయత్వ స్థితిలో నుంచి బయటికి రావడానికి చాలా సమయం పడుతుంది. ఆ భావన మన హృదయంలో కలిగిన మరుక్షణంలోనే మనము ఆ యొక్క జుట్టు గురించి, ఆ కచబంధం గురించి, కబరీబంధం గురించి తెలుసుకునేటటువంటి
ఫలితాన్ని మనము పొందగలుగుతాము. అంత గొప్పదైనటువంటిది ఆ తల్లి యొక్క కురులకి సంబంధించినటువంటి వైభవము. అందుకే అండి ఎంతో మంది కవులు ఆ తల్లి యొక్క కనుల గురించి, అలాగే కురులను గురించి, ఆ తల్లి తన యొక్క శిరస్సులో పెట్టుకునేటటువంటి పుష్పాల గురించి అంతగా వర్ణించింది. పైగా మనం సువాసిని పూజ అని ఇప్పుడు చెప్పుకున్నాము. మనకి సువాసిని లక్షణాలు కూడా చాలా కొన్ని చెప్పారండి. అందులో కొన్నిటిని మనం చెప్పుకుందాం. అంటే మనకి శాస్త్రం ఎన్నో చెప్పింది, సువాసిని లక్షణాలు ఇలా ఇలా ఉండాలి అని మనకి శాస్త్రం ఎన్నో విషయాలను తెలియజేసింది. మనం వాటిల్లో కొన్నిటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఏంటి, ఎదుటి ఉన్న వ్యక్తి ఎవరైనా అయ్యుండొచ్చు, అటు అత్తగారు అయ్యుండొచ్చు, మామగారు అయ్యుండొచ్చు, భర్త అయ్యుండొచ్చు, బావగారులు అయ్యుండొచ్చు, మరుదులు అయ్యుండొచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఎదుట ఉన్న వ్యక్తి ఎవరు అని ఆలోచించట్లేదు. మనకి అంటే పెద్దవారా, మనకంటే చిన్నవారా అన్నది కూడా ఆలోచించకుండా మన నాలిక ఏది మాట్లాడితే, మనకి ఏది అనాలనిపిస్తే అది అనేస్తున్నాం. కానీ ఇది ఎంతవరకు సబబు? స్త్రీకి సహజంగా ఉండేటటువంటి లక్షణాలకి ఇది భిన్నమే కదా. కాబట్టి ఏంటి, సువాసిని యొక్క ప్రథమ లక్షణం ఏంటి, ఆవిడ పాతివృత్య ధర్మాలని పాటిస్తూ ఉండాలి, సువాసిని లక్షణాలని కలిగి ఉండాలి. చేతి నిండా గాజులు వేసుకోవటం, నుదుటన ఇంత కుంకుమ పెట్టుకోవడం, తలలో ఏదో ఒక పుష్పాన్ని తురుముకోవటం, అలాగే సౌభాగ్య సూచనలైనటువంటి మంగళసూత్రాలని మెట్టెలని పెట్టుకొని ఉండవు. ఎందుకంటే ఇవి కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేటి కాలంలో అసలు వివాహితులు ఎవరో అవివాహితులు ఎవరో తెలుసుకోవడం కూడా కష్టమైపోతుందండి. అసలు వీళ్ళు పెళ్ళైన వాళ్ళ పెళ్లి కాని వాళ్ళ అని తెలుసుకోవాలన్నా కూడా వాళ్ళని నఖ శిఖ పర్యంతం చూస్తే కానీ చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకు, మెడలో ఉన్నటువంటి నాంతాడు మన మెడలో ఉండదు, అది ఎక్కడో బీరువాలోనో ఎక్కడో భద్రంగా ఉంటుంది. కాళ్ళకి ఉండాలి, కాలి వేళ్లకి ఉండాల్సినటువంటి మెట్టల సంగతి ఇక చెప్పనే అక్కర్లేదు. కొంతమంది పెళ్లి కాని వాళ్ళు కూడా పెట్టుకుంటూ ఉంటారు, అది ఒక ఫ్యాషన్ అనుకొని. మరి అలాంటి పరిస్థితుల్లో మనము ఎలా గుర్తించగలుగుతాము? పాపెట్లో ఉన్నటువంటి కుంకుమని బట్టి మనం గుర్తించగలుగుతాం. కాబట్టి ఏంటి, సువాసిని లక్షణాల్లో కుంకుమ అక్కడ పెట్టుకోవడం అన్నది ప్రథమ లక్షణం. ఇలాంటి లక్షణాలన్నిటినీ కూడా పాటిస్తూ, అలాగే పెద్దలని గౌరవిస్తూ, అతి తక్కువగా మాట్లాడుతూ, ఎదుటి వారి మనసు నొప్పించకుండా మాట్లాడగలిగేటటువంటి స్వభావం కలిగినదై ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఒక సెగ్గడ్డ లేచిందనుకోండి, సెగ్గడ్డ లేవగానే మనం కూడా దాన్ని గట్టిగా పిండేసి తీసివేయవచ్చు. అది చాలా చిన్నదే అయినప్పటికీ కూడా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన సర్జరీ చేసేట, అది కోసేసేటప్పుడు ఏం చేస్తాడు, దానికి కావలసినటువంటి డ్రెస్ వేసుకుంటాడు, అలాగే చేతికి గ్లౌజులు వేసుకుంటాడు, అలాగే అక్కడ వరకు మొద్దు బారేటందుకు ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. ఇన్ని చేసి కానీ ఆ చిన్నది సెగ్గడ్డే అయినప్పటికీ కూడా కొయ్యడు. ఎందుకు, ఏ పని ఎలా చేయాలో అలా చేస్తేనే మనకు దానికి తగినటువంటి ఫలితాన్ని పొందుతాము. ఇంత చిన్న విషయానికే మనం ఇంత శ్రద్ధ తీసుకుంటున్నామే, మరి మన జీవితానికి సంబంధించినటువంటి విషయం, మనం జీవితానికి సంబంధించిన విషయమై ఉండి మనం ఇంకెంత శ్రద్ధ తీసుకోవాలి. ఒక సువాసిని అర్చన చేసేటప్పుడు అలాంటి ముత్తైదువులని మనం ఏరి కోరి తెచ్చుకోవాలి. పెద్దలని పూజించేదై ఉండాలి. మన పురాణ గ్రంథాల పట్ల తెలుసుకోవడం ఎందు, మళ్ళీ చదవటం ఎందు అనురక్తి కలిగినదై ఉండాలి. అలాగే పూజ్యులు గురువులైనటువంటి వారి ఎందు ఆసక్తి కలిగినదై ఉండాలి. ఇప్పుడు ప్రతిదీ కూడా సింగినానంజల కదా, అవన్నీ నేను నమ్మను ట్రాష్ అనే వాళ్ళకి ఇక మన సనాతన ధర్మం గురించి చెప్తే ఏం తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి తెలిసేటట్టు చెబుతూనే వాళ్ళని మన దారికి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఏంటి, చక్కటి బిడ్డల్ని కన్నదై ఉండాలి. అలాగే వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగలిగినటువంటి సత్తా కలిగినదై ఉండాలి. అలాగే చక్కగా భర్తని అనుగమించేదై ఉండాలి. భర్త చెప్పినటువంటి మాటని వినేదై ఉండాలి. ఆయన ఒకటంటే 100 అనేటట్టు కాదు, ఆయన అన్నటువంటి మాటని మంచిదో చెడియదో, ఎందుకంటే భార్య మంత్రితో సమానం కాబట్టి తప్పకుండా భర్తకి విడమర్చి చెప్పాల్సిందే. కానీ చెప్పేటటువంటి పద్ధతిలో మార్పు వస్తుంది, పద్ధతిలో తేడా ఉంటుంది. కాబట్టి ఒక స్నేహితుడికి చెప్పినట్లుగా భర్తకి చెప్పుకోగలిగినదై ఉండాలి. అంతేకాని మీరు చెప్పింది ఏం బాగాలేదండి, ఇలా చేస్తే ఏం బాగోదు అని ఎగ్గరిపించేదై ఉండకూడదు. మీరు చెప్పింది బాగానే ఉందండి, కానీ దానికంటే ఇలా చేస్తే బాగుంటుందేమో, దీనిలో ఎక్కువగా లాభం ఉంటుందేమో అంటే తేడా చూడండి మాటలో. కాబట్టి ఈ తేడా గమనించగలిగినదై ఉండాలి. భర్త మనసు కూడా నొచ్చుకోకుండా మాట్లాడగలిగినదై ఉండాలి. కొంతమందికి సందేహం కలగచ్చు,
మనమే ఎందుకండి అలా ఉండడం? భర్త మనల్ని బాధ పెడుతూనే ఉంటాడు కదా ఏదో ఒకటని. అలా అంటున్నప్పుడు నేనెందుకు ఆయనకి గౌరవం ఇవ్వాలి అన్నటువంటి సందేహం కలగవచ్చు. ఎవరి ధర్మం వారిది. ఇప్పుడు ధర్మం అనేది ఏంటి? మన వైపు నుంచి ఉంటుంది. మన వైపు నుంచి ఆలోచించేటప్పుడు మనం ఎలా ఆలోచించాలి? ఒక భార్యగా నీ కర్తవ్యం ఏంటో నువ్వు చెయ్యి, ఒక తల్లిగా నీ కర్తవ్యం ఏంటో చెయ్యి, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక కోడలిగా, ఒక వదినగా, ఒక మరదలిగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించటమే నువ్వు ధర్మపదంలో నడుస్తున్నావనడానికి గుర్తు. కాబట్టి ఎదుటివారు నన్ను గౌరవించారా, అగౌరవపరిచారా అన్నది పక్కన పెట్టేయాలి. అంటే ఇన్ని లక్షణాలు కలిగి ఓర్పువంతురాలైనటువంటి స్త్రీకి మనము సువాసిని పూజ చేయాలి. ముఖ్యంగా ఏంటి? అత్తవారింటి మెప్పు పొందినదై ఉండాలి. అత్తవారింటి నుంచి మెప్పు రావడం అంటే అది అంత సామాన్యం కాదండి. ఏ అత్తగారైనా చూడండి, కూతురి గురించి ఎన్నో గొప్పలు చెప్పుకుంటుంది. ఆ పిల్ల చేసినా చెయ్యకపోయినా కూతురి గురించి ఎన్నో చెప్పుకునేటటువంటి అమ్మల్ని చూస్తూ ఉంటా. కానీ ఏ అత్తగారన్నా తన కోడలి గురించి గొప్పగా చెప్తున్న వారిని చూస్తామా? చాలా అరుదుగా చూస్తాం. కాబట్టి సువాసిని లక్షణాల్లో ముఖ్యమైనదిగా మనం ఏది తీసుకోవచ్చు? అత్తవారింటి మెప్పు పొందినదై ఉండాలి. మనవళ్ళని, ముని మనవళ్ళని ఎత్తట ఎందు అంటే పిల్లల్ని కనుట ఎందు, వంశాన్ని వృద్ధి చేయుట ఎందు ఆసక్తి కలిగినదై ఉండాలి. ఇప్పుడు చూడండి, వివాహమైన వెంటనే శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అన్నామనుకోండి, వివాహం చేసేదే వాళ్ళకి ఎందుకు చేస్తున్నాము? పిల్లల కోసం చేస్తున్నామంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం వివాహంలో కామాన్ని ధర్మబద్ధం చేస్తున్నాము. కాబట్టి చక్కగా పిల్లలు ధర్మబద్ధమైనటువంటి సంతానం కోసం వివాహం చేస్తున్నాం. అందుకని కొంతమంది చూడండి రానగా ఇప్పుడే ఎందుకండి, ఏదో ఆనందంగా వారిని కొన్ని సంవత్సరాలు ఉండనియండి అనేసి పుసుక్కున అనేస్తారు. అంటే ఏంటి? ఒక రకంగా వారి ఇచ్చినటువంటి ఆశీర్వచనాన్ని వాళ్ళు కాదు అన్నట్టే కదా. కొన్ని సంవత్సరాల తర్వాత ఎన్ని గుళ్ళు తిరిగినప్పటికీ కూడా వారికి సంతానం కలగకపోవచ్చు. కాబట్టి ఏంటి? ఒక ఆశీర్వచనం ఇచ్చేటప్పుడు చక్కగా అంటే పిల్లల్ని కనట ఎందు, వంశాన్ని వృద్ధి చేయట ఎందు ఆసక్తి కలిగిన వాళ్ళై ఉండాలి. అంటే కొంతమందికి ఏంటి ఎలా ఉంటుంది? మన అందం పాడైపోతుందేమో, మన ఉద్యోగంలో కెరీర్కి ఏదన్నా ఆటంకం వస్తుందేమో అని దాన్ని కూడా వాయిదా వేసేటటువంటి వాళ్ళని ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఉంటారన్న ఉద్దేశంతో వంశాన్ని వృద్ధి చేయట ఎందు ఆసక్తి కలిగినటువంటి వారై ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని మనం సువాసినిగా తీసుకొని వచ్చి కూర్చొని పెట్టి చక్కగా అన్ని ఉపచారాలు చేయాలి. అత్తరు పూయాలి, పన్నీరు చల్లాలి, చక్కగా పసుపు రాయాలి, పారాణి పెట్టాలి, చక్కగా గంధం రాయాలి. ఇన్ని ఉపచారాలు చేసి చేయాల్సినటువంటి మరొక ఉపచారం ఏంటి? ఒక కొత్త దువ్వెన తీసుకుని వచ్చి వారు ఎలా అయితే వారి జుట్టుని దువ్వుకుంటారో అలాగ మనం పైకి 2 స్మార్లు దువ్వి ఒక రబ్బర్ బ్యాండో ఏదో పెట్టి చక్కగా తలలో పూలు పెట్టాలి. అన్ని ఉపచారాల కంటే కూడా చాలా గొప్పనైనటువంటి ఉపచారంగా మనము దీన్ని చెప్పుకోవచ్చు. అంటే మనం ఇవన్నీ చేయాలంటే మనలో ఏముండాలి? ముందుగా మనకి భక్తి ఉండాలి, దాని మీద అనురక్తి ఉండాలి, మనం చేసే పని పట్ల శ్రద్ధ ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో తప్పకుండా మనం చేసేటటువంటి పని చాలా చక్కగా చేయగలుగుతాం. కాబట్టి ఇంత గొప్పనైనటువంటి యొక్క నామాన్ని మనం పట్టుకుంటే మనకేమొస్తుంది అంటే ఈ కచబంధాన్ని గురించి, అలాగే చెంపకాశోగ పున్నాగ సౌగంధికల సత్కచ అనేటటువంటి నామాన్ని మనం చదువుకోవటం వల్ల, పట్టుకోవడం వల్ల స్త్రీలు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు. చక్కగా వారి యొక్క సౌభాగ్యము 100 ఏళ్ళు అలాగే ఉంటుంది. వారు సౌభాగ్యవంతులుగా ఉంటారు. అలాగే వంశము కూడా వృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ నామము అంత గొప్పనైనటువంటిది. మనకి వసిన్యాది దేవతలు స్త్రీలందరినీ దృష్టిలో ఉంచుకొని మనకి ఈ నామాన్ని అనుగ్రహించారు. మరి ఈ చెంపకాశోగ పున్నాగ సౌగంధిక లసత్కచ అన్న తర్వాత ఏం నామం వస్తుంది? కిరీటం గురించి వస్తుంది, అమ్మవారి కిరీటం గురించి. ఈ చెంపకాశోగ పున్నాగ సౌగంధిక రసత్కచ అన్నటువంటి నామం మనం చదువుకున్నంత మాత్రాన మనలో అవ్యక్తమైనటువంటి భావన అంటే సువాసినీత్వానికి ప్రతీకలైనటువంటి ఆ యొక్క పూల గురించి, ఆ యొక్క అమ్మవారి యొక్క కచబంధం గురించి తెలుసుకోగానే మన కష్టాలు తీరిపోయాయి. ఈ చెంపకాశోగ పున్నాగ సౌగంధిక లసత్కచ అన్నటువంటి నామం తర్వాత వచ్చేటటువంటి నామము కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత అనేటటువంటి నామము. అంటే ఈ నామం ఏంటి?
అమ్మవారి యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి కిరీటం గురించి చెప్తుంది. కిరీటం అనగానే అంటే ఇప్పుడంటే ఎవరైనా కిరీటం పెట్టుకోవచ్చు, దీనికి పెద్దగా మనకి ఇది తీసుకు కిరీటం వీళ్ళే పెట్టుకోవడం లేదు కాబట్టి ఇప్పుడు మనందరం కూడా కిరీటాలు పెట్టుకోవచ్చు. కానీ ఇదివరకు అలా కాదు. కొంతమంది మటుకే కొన్ని రకాలైనటువంటి కిరీటాలను ధరించేవారు. మామూలు రాజులు, సామంతులు, మహారాజులు, తర్వాత మహామహారాజులు అంటే వాటికంటే కూడా చక్రవర్తి, ఈ రకంగా ఒకరి తర్వాత ఒకరుగా కిరీటాలు ధరించేటటువంటి పద్ధతిలో మార్పు వస్తూ ఉండేది. అంటే కిరీటం అంటే ఏంటి? పరిపాలనకి గుర్తు. పరిపాలనకి గుర్తు అనగానే మనకు ఒక సందేహం కలుగుతుంది. ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు కూడా మనల్ని పరిపాలిస్తున్నారు కదండి, మరి వాళ్ళది కూడా పరిపాలనకి గుర్తే కదా. అంటే నిజానికి మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే, మనం శాస్త్ర ప్రకారం ధవతి ఉత్తరీయం ఎలాగైతే వేసుకుంటామో పురుషుడికి పైన తలపాగా కూడా అంతే అవసరమని మనకి శాస్త్రం చెప్తుంది. కాబట్టి మరి ఏంటి, కొన్ని ప్రాంతాల వారిని చూడండి, మహారాష్ట్ర సైడ్ చూడండి, తప్పకుండా వాళ్ళందరూ కూడా తలకి ఒక పాగా కట్టుకునే ఉంటారు. తలపాగా అన్నది అంత ముఖ్యమైనటువంటిది. వారి వారి పరిస్థితులకి అనుగుణంగా, వారు నిర్వర్తించేటటువంటి విధులకి అనుగుణంగా వారికి ఆ తలపాగా నిర్ణయించబడుతుంది. కొందరికి కొన్ని రకాలుగా, ఇంకొంతమందికి కొన్ని రకాలుగా ఉంటుంది. ఇంకా కొంచెం పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారికి వివిధ రకాలైనటువంటి కిరీటాలు అలా శిరస్సు మీద పెట్టుకుంటారు. మరి అమ్మవారు పెట్టుకున్న కిరీటము కురువిందమణి శ్రేణి కణిస్కోటీర మండిత. కురువిందమణి శ్రేణి కళత్కోటీర మండిత అంటే అమ్మవారి యొక్క కిరీటం ఎలా ఉందంటేట మొత్తం బంగారంతో చేయబడి మధ్యలో అంతా కూడా పద్మ రాగమణులతో తీర్చిదిద్దబడిందిట. మనకు అనిపిస్తుంది అమ్మవారి కిరీటం దేంతో చేస్తే ఏంటండి, ఇప్పుడు అది తెలుసుకొని మనం పొందేదేముంది అన్నటువంటి భావన మనకి కలగవచ్చు. కానీ ఆ కిరీటం గురించి తెలుసుకున్నంత మాత్రాన మనం చాలా గొప్ప ఫలితాన్ని పొందుతున్నాము. ఆ ఫలితం ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నిజానికి ఒకళ్ళకి శిక్ష వేయాలన్నా, లేకపోతే ఒకళ్ళని ఆ శిక్ష నుంచి తప్పించాలన్నా కూడా ప్రభుత్వాధికారులకి వాళ్ళ దగ్గర అంత శక్తి ఉంటుంది. ఎందుకంటే ఒక సైన్ తోటి, ఒక సంతకంతో వారు ఎన్నిటిలో కూడా మార్చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మన రాజ్యాంగాన్ని కూడా మనం కొన్ని సందర్భాలలో మనకి అనుగుణంగా మన రాష్ట్రపతి గారు కానీ, మన గవర్నర్ కానీ కొన్ని సందర్భాల్లో మార్చేటటువంటి అధికారం వారికి ఉంటుంది కొన్ని పద్ధతుల్లో. అలాగే ఏంటి, ఈ కిరీటాన్ని బట్టి వారికి అన్ని రకాలైనటువంటి పవర్స్ అంటారు చూసారా, అలాంటి పవర్స్ ఉంటాయి. మరి ఇతల్లో మహారాజ్ని అంటే రాణులకే రాణి, చక్రవర్తులకే చక్రవర్తి. మరి ఆ తల్లి పెట్టుకునేటటువంటి కిరీటం ముందు ఇక ఏ కిరీటం పనికొస్తుంది? అలాగే వారి యొక్క పవర్స్ అన్నీ కూడా, వారి యొక్క శక్తులన్నీ కూడా అందులోనే ఉంటాయి. ఇప్పుడు మనకి ఒక ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, ఒక ఉద్యోగం చేసేటప్పుడు మన పై అధికారి ఏం చేస్తాడు, మనకి కొన్ని పవర్స్ ఇస్తాడు. నీకు ఈ పవర్స్ ఉన్నాయి, నువ్వు ఈ ఆఫీస్లో ఈ పనులు చేయవచ్చు, ఈ పనులు చేస్తున్నందుకు నీకు నేను ఇంత జీతం ఇస్తున్నాను. ఈ జీతం తప్పితే ఇంకా ఏ కారణం చేత నువ్వు దీని నిబంధనలకి నువ్వు కనుక వ్యతిరేకంగా పనిచేస్తే ఏ క్షణంలో అయినా కూడా నిన్ను తీసేటటువంటి అధికారం కూడా మళ్ళీ మాకే ఉంది. అంటే మనల్ని రక్షిస్తూనే ఉంటారు. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే శిక్షించేటటువంటి అధికారం కూడా ఉంటుంది. విశ్వాంశం ఉంటుంది కాబట్టి వాళ్ళు మనకంటే పై అధికారిగా ఉన్నారు. కాబట్టి ఏంటి, తప్పకుండా వాళ్ళు పూజనీయులే. మనకంటే పై అధికారి మనకంటే తక్కువ చదువుకొని ఉండవచ్చు, మనకంటే పాండిత్యంలో తక్కువ వాళ్ళ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా వారిలో ఉన్నటువంటి శక్తికి మనం తప్పకుండా గౌరవనీయాలి. ఎందుకు, వారు విష్ణువు యొక్క అంశం ఉండబట్టి వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. కాబట్టి వారికి మనము తప్పకుండా గౌరవనీయాలి. మరి మామూలుగా లౌకికంగా మనం ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలోనే మనం ఇన్ని పాటిస్తూ ఉన్నామే. మరి ఆ తల్లి సింహాసనం మీద కూర్చొని ఉంటే 3,000,000 దేవతలు కూడా ఆవిడికి శిరస్సు వంచి నమస్కరిస్తారు. కానీ ఆ తల్లి మహాపతివ్రత. ప్రోటోకాల్ అని ఉంటుందండి. ప్రోటోకాల్ అంటే ఏంటి, ఆవిడ మహారాజ్నిగా ఒక సింహాసనం మీద కూర్చుందనుకోండి, ఆ సింహాసనం మీద ఆ తల్లి కూర్చుని ఉన్నప్పుడు వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు అంటే ఆ అమ్మవారు వింటూ ఉంటుంది. అలా ప్రోటోకాల్ అంటే ఏంటి, ఒకరి నుంచి ఒకరికి. ఇప్పుడు మన దగ్గర నుంచి ఇప్పుడు మనము ఒక మినిస్టర్ ఎవరన్నా మన దగ్గరికి వస్తున్నారనుకోండి,
ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లకి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఆ వివరం తెలియగానే వాళ్ళు ఏం చేస్తారు, వస్తున్నారట అని ఒకళ్ళకి ఫోన్లు చేసుకొని ప్రోటోకాల్ని పాటిస్తారు. వాళ్ళు వచ్చేసరికి ఏం చెయ్యాలి అన్నటువంటిది పాటిస్తారు. అలాగే అమ్మవారు మహారాజ్ఞిగా కూర్చున్నప్పుడు ముందుగా వచ్చి చెప్పేదైతే ఎవరికి, మంత్రిని అయినటువంటి శ్యామలాదేవికి చెప్తారు. అమ్మ వీళ్ళు వస్తున్నారు అంటే ఆవిడ వాళ్ళకి ఉచితాసనాలు చూపిస్తుంది, ఆవిడ మంత్రిని కాబట్టి. కానీ ఒక వ్యక్తి కనుక వస్తూ ఉంటే ఇక ప్రోటోకాల్ అంటూ ఉండదుట. కిరీటం వైరించం పరిహరపుర కైటభవిధ కఠోరే కోఠీరే స్ఖలసి జహి జంబారి మకుటం ప్రణమ్రేషేతేషు ప్రసభ ఉపయాతస్య భువనం భవస్యాభ్యుత్థాని పరిజనోక్తిర్విజయతే. అప్పుట పరిచారకుడు ఏం చేస్తాట, భవుడు వచ్చేస్తున్నాడు, భవస్యాభ్యుత్థాని భవుడు వచ్చేస్తున్నాడు అంటూ ఇంకా మంత్రునికి కూడా చెప్పకుండా ఇంకా ప్రోటోకాల్ అన్నది లేదు. ఎందుకు, అమ్మవారికి ముందుగా తెలియచేయాలి ఆయన వచ్చేస్తున్నాడు అని. భవస్యాభ్యుత్థాని అంటూ అరుస్తాట, భవుడు వచ్చేస్తున్నాడు, భవుడు వచ్చేస్తున్నాడు. భవుడు అంటే ఎవరు, మనందరం కూడా జీవించడానికి అవసరమైనటువంటి నీటిని అందించేవాడు భవుడు. మనందరం కూడా ఉండడానికి అనువైనటువంటి వాడు ఆ భవుడు. కాబట్టి ఆ భవుడు వచ్చేస్తున్నాడు అనేసి ఆ పరిచారకుడు అరుస్తాట. అలా అరవగానే అప్పటి వరకు కూర్చున్నటువంటి ఆ మహారాజ్ని కూడా ఏం చేస్తుందిట, ఆ తల్లి మహాపతివ్రత. మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం, ఎంతో మందికి కూతురుగా వస్తుంది, కానీ భర్తగా మటుకు ఎప్పుడూ ఆయన్నే కోరుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే భర్త వస్తున్నాడు అని తెలియగానే అమ్మవారు ఏం చేస్తుందిట, గబిక్కిన లేస్తుందిట. మామూలుగా లేవటం కూడా కాదు, గబాన్న లేస్తుందిట. మనం ఏం చేస్తాము, వచ్చారు కదా గేటు తీసుకొని లోపల వరకు వచ్చిన ఆయన ఇంట్లోకి రాకుండా పోతాడా, వచ్చినా వెలగబెట్టేదే ఉంది అని, ఆయన వస్తాడో లేదో కూడా పట్టించుకోకుండా ఏం చేస్తాం, మన పాటికి మనం టీవీ సీరియల్ చూసుకోవటమో, లేకపోతే పక్క వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడమో, ఫోన్లో అమ్మతో మాట్లాడుకోవడమో, అక్కతో మాట్లాడుకోవడమో చేస్తూ ఉంటాం. కానీ ఆ తల్లి అలా కాదుట. భవుడు వస్తున్నాడని తెలియగానే గబాన్న లేచి గబగబా పరిగెత్తుకుంటూ ఆయనకి ఎదురెళ్ళిందిట. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ఆ తల్లి యొక్క కిరీటమే చాలా గొప్పది. ఎందుకు, ఆ యొక్క సభలో ఎవరున్నారు, మన యొక్క బ్రహ్మగారు ఉన్నారు, విష్ణుమూర్తి ఉన్నాడు, దేవేంద్రుడు ఉన్నాడు. అందరూ కూడా సభలో ఉన్నటువంటి వారందరూ కూడా మామూలు ఉచితాసనాల మీద కూర్చొని ఉండగా, వారి స్థితిగతులకి తగినటువంటి ఉచితాసనాల మీద కూర్చొని ఉండగా, అమ్మవారు సింహాసనం మీద కూర్చొని ఉంది అంటేనే మనకి ఆ తల్లి యొక్క స్థితి తెలుస్తుంది. అంటే అందరికంటే గొప్పనైనటువంటి ఉచితాసనం మీద, సింహాసనం మీద కూర్చొని ఉండి ఆ తల్లి యొక్క కిరీటం కూడా అంత గొప్పగా ఉంది. కానీ ఎప్పుడైతే భర్త వస్తున్నాడని తెలిసిందో, అంతటి శక్తి స్వరూపిణి అయినప్పటికీ కూడా భర్త రాక మాట వినగానే ఆయన వస్తాడులే అని ఎదురు చూడకుండా ఆ తల్లి గబగబా పరిగెత్తుకుంటూ ఎదురెళ్తుంటా. కిరీటం వైరించం, అప్పుడు పరిచారకులు చెప్తూ ఉంటారట, కిరీటం వైరించం, అమ్మ జాగ్రత్త, ఇది బ్రహ్మగారి కిరీటం. అంటే ఆయన కూడా ఆవిడకి తల వంచి నమస్కరిస్తూ ఉంటారట. ఆవిడ పాదాల దగ్గర తగిలితే మరి ఆవిడకి నొప్పి కలుగుతుంది కదా, అందుకని అమ్మ ఇది బ్రహ్మగారి కిరీటం, కొంచెం పక్కకి తప్పుకో అంటూ వాళ్ళందరినీ కూడా పరిచారకులు ఏం చేస్తారు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అంటారే, అలాగున పరిచారకులు ఏం చేస్తారు, అలాగ వాళ్ళని పక్కకి పెడుతూ ఉంటారు. అంటే మనకి ఇదంతా ఎవరు చెప్తున్నారు, మన శంకర భగవత్పాదుల వారు మనకి ఆ తల్లి యొక్క కిరీటం గురించి చెప్పేటప్పుడు ఆ కిరీటం ఎంత గొప్పదో ఆ తల్లి యొక్క పాతివ్రత్యం గురించి మనకి తెలియచేస్తున్నారు. ఆవిడ అలా పరిగెత్తుకుంటూ వెళ్తే పరిహరపుర కైటభిధ, అమ్మ ఈ కిరీటము విష్ణుమూర్తిది, కఠోరే కోటీరే కలసి జహి జంభారి మకుటం, ఈ కిరీటం దేవేంద్రుడిదమ్మా అంటూ దేవతలందరి యొక్క కిరీటాల గురించి చెప్తూ ఉంటారు. విష్ణుమూర్తి యొక్క కిరీటము చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకు, ఆయన స్థితికారకుడు. ఏ క్షణంలో ఏ రాక్షసుడు దండెత్తి వస్తాడో అని ఆయన ఎల్లవేళలా కూడా ఏం చేస్తూ ఉంటాడు, యుద్ధానికి సిద్ధంగానే ఉంటాడు. యుద్ధానికి సిద్ధంగా ఉండి ఆయన ఎప్పుడూ కూడా అంటే అన్ని కవచాలని ధరిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా చూడండి, శిరస్సు మీద ఏదో ఒకటి పెట్టుకోవాలని మనకు కూడా ఒకటి రూల్ లాగా అన్నమాట, అంటే ఒక నియమం అన్నమాట అది. ఎందుకు, అన్నిటికంటే కూడా శిరస్సు చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకే చూడండి, మనకి చేతులు రెండు, కాళ్ళు రెండు, కళ్ళు రెండు, చెవులు రెండు, ఇలా రెండు ఇచ్చినప్పటికీ కూడా
శిరస్సు ఒకటే ఇచ్చారు. ఈ శిరస్సు ఒకటే ఇచ్చారు. దానికి ఎంత అంటే దాన్ని కవర్ చేయడానికి కూడా, దాన్ని పూర్తిగా మూసి ఉంచడానికి కూడా ఎన్ని రకాలైన ఉన్నాయో ఆలోచించండి. ఎందుకు మన ఆలోచనలన్నింటినీ కూడా ఈ శిరస్సులోనే బంధించి ఉంచాము. అంటే మన మెదడు ఇందులోనే ఉంటుంది కాబట్టి ఆ మెదడుని ఏం చేశారు, కపాలంతో మూసి ఉంచారు. కపాలమే కాకుండా పైన ఏం చేశారు, వెంట్రుకలను పెట్టారు. అంటే దెబ్బ తగిలితే ముందు లోపల మెదడుకి తగలదు, ఫస్ట్ ముందుగా జుట్టు, తర్వాత కపాలము దాన్ని కాపాడుతుంది. ఇలా కాపాడుతుంది కాబట్టి అన్నిటికంటే శిరస్సు ప్రధానం కాబట్టి శిరస్త్రాణము అన్నది ఉండాలి. అంటే ఇప్పుడు హెల్మెట్ లాంటిది అన్నమాట. కాబట్టి ఆ తల్లి యొక్క కిరీటం కూడా అంత గొప్పనైనటువంటిది. మనం వైశాఖ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. ముఖ్యంగా రజోదోషం పోగొట్టుకోవడానికి చేసేటటువంటి వ్రతం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ఈ యొక్క స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి. మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125512611 సంప్రదించగలరు. అలాగే సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన వివాహానికి ఆటంకంగా దోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగింపబడతాయి. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8125512611 సంప్రదించగలరు. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాల్ని మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.